ఓకే. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక బెస్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఆ టాపిక్ చెప్పుకుందాము. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే చిన్న టాపిక్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. మనం సర్వసాధారణంగా వినేది ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అంటే మీకు అందరికీ ఐడియా ఉందా? ఫ్యాటీ లివర్ అంటే ఏంటో ఎవరైనా చెప్పగలరా ఇక్కడ ఉన్న వాళ్ళు? ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? వెంకటేశ్వర్లు, శ్రీనివాసు, లక్ష్మి, ఫ్యాటీ లివర్ అంటే ఏంటి చెప్పగలరా ఎవరైనా ఒకరు? ఎవరైనా చెప్పండి, వీళ్ళే కాకుండా ఇంకెవరైనా చెప్పండి. ఐడియా లేదా? ఫ్యాటీ లివర్ సార్, యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము ఆ, ఏం నేర్చుకుంటున్నాం సార్? ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? శ్రీనివాస్ గారు మీరైనా చెప్పండి. ఉమ్, ఉన్నారా శ్రీనివాస్, అనురాధ ఎవరైనా? ఎవరున్నారు ఇక్కడ? మీరు రిపోర్ట్ చూస్తుంటారు కదా, వాళ్ళతో ఏమన్నా ఐడియాస్ ఇస్తుంటారు కదా. ఉమ్, బా, ఎవరు ఎవరు సౌండే చేయట్లా. ఓకే, నో ప్రాబ్లం. ఫ్యాటీ లివర్ అంటే చూడండి ఇలా ఉంటుంది మామూలుగా. ఇప్పుడు చెప్పండి, దీన్ని చూసి చెప్పండి ఫ్యాటీ లివర్ అంటే ఏంటో. ఫ్యాటీ లివర్ అంటే అవసరానికి మించి లివర్లో కొవ్వు చేరడం. ఇక చూడండి, ఇలా ఇది మన నార్మల్ లివర్. కనిపిస్తుందా మీ అందరికీ? ఇదానే చెప్పండి, కనిపిస్తుందా లేదా? కనిపిస్తాం సార్. మామూలుగా మన లివర్ ఇది కాలేయం ఇది. మనకు అవసరానికి మించి ఇలా మన కొవ్వు చేరితే గిట్ల తయారవుతుంది. దీన్ని ఏమంటారు? ఫ్యాటీ లివర్. ఇది గ్రేడ్ 2 అనుకోండి. గ్రేడ్ 2 అని రాసింది కదా. గ్రేడ్ 2 అంటే అవసరానికి మించి మనకు లివర్లో కొవ్వు చేరితే మన కొవ్వు మన లివర్ ఇట్లా తయారవుతుంది. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? మామూలుగా ఫస్ట్ స్టేజ్లో అయితే ఎలా ఉంటుందో నేను చూపెడతాను మీకు. అవసరానికి మించి ఫస్ట్ ఇలా ఉండాలి. ఇలా ఉండాలి ఫస్ట్ మనకు లివరు. అలా కొవ్వు చేరింది అనుకోండి, కొంచెం కొంచెం కొవ్వు చేరితే స్టేజ్ 1 ఫ్యాటీ లివర్ అంటారు దీన్ని. ఇంకొంచెం కొవ్వు ఎక్కువ చేరితే ఇది స్టేజ్ 2 ఫ్యాటీ లివర్ అంటారు. ఇది సిరోసిస్. సిరోసిస్ అంటే మొత్తం లివర్ డ్యామేజ్ అవుతుంది అనమాట ఇది. ఇప్పుడు చూడండి, మీకు తెలుసు కదా మనం ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే కాలేయంలో అవసరానికి మించి కొవ్వు చేరడాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ప్రారంభ దశలో అంటే మొట్టమొదటి దశలో సాధారణంగా లక్షణాలు పెద్దగా ఉండవు. కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి ఉమ్, వదిలిపెడితే ఏమవుతుందంటే కాలేయంలో వాపు, ఫైబ్రోసిస్, సిరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇలా కాలేయంలో వాపు వస్తుంది కొంచెం, ఇది ఫైబ్రోసిస్ ఇలా తయారవుతుంది. దాన్ని సిరోసిస్ అంటారు. ఇది సిరోసిస్ అంటే ఏంటంటే నీళ్ళు మన కడపంతా ఉబ్బుతుంటుంది ఈ లివర్ సిరోసిస్లో. ఈ ఫ్యాటీ లివర్ ఉంటే సాధారణంగా ఏం జరుగుతుంది అంటే బరువు పెరుగుతారు. పొట్ట కొవ్వు బాగా పెరుగుతుంది, అధిక బరువు
లేదా పుట్ట ముందరికి రావడం జరుగుతుంది. షుగర్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ, అధికంగా ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, లేదా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది బాగా. ఎక్కువ స్వీట్లు, చక్కెర పానీయాలు, బేకరీ ఫుడ్స్ తినే వాళ్ళకి ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది, వస్తుంది ఇది. జంక్ ఫుడ్ ఎక్కువ నూనె తినే వాళ్ళకి వస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడము, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము, ఆ, డ్రింక్ ఎక్కువ చేసే వాళ్ళకి ఇది వస్తుంది సాధారణంగా. ఇది ఎందుకు వస్తుంది అంటే అధిక బరువు, లేకుంటే కొవ్వు ఎక్కువ ఉన్నప్పుడు, షుగరు, ఇన్సులిన్ ఉన్న రెసిస్టెంట్ ఉన్న వాళ్ళకు, అధిక ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు, ఎక్కువ స్వీట్లు, చక్కెర పానీయాలు, బేక్ ఫుడ్లు తినే వాళ్ళకు, జంక్ ఫుడ్ నూనె ఎక్కువ తీసుకునే వాళ్ళకు, ఎక్సర్సైజ్ చేసుకోకుండా ఉండని వాళ్ళకు, అండ్ మద్యం తీసుకునే వాళ్ళకు ఇది వచ్చే అవకాశం ఉంది, ఫ్యాటీ లివర్. వాళ్ళకు ఏమి, ఎలా గుర్తుపట్టాలి వాళ్ళని మనము? వాళ్ళకి అలసట ఉంటుందండి బాగా. కుడివైపు పుట్ట భాగంలో బరువుగా లేదా అసౌకర్యంగా ఉండడం గమనించవచ్చు. మీకు అట్లా అనిపిస్తుంది ఒకసారి ఇట్లా కుడివైపు పుట్ట భాగంలో నొక్కి చూసుకోండి ఒకసారి ఇట్లా. మీకు ఏమైనా అనిపిస్తుంది అట్లా? పొట్ట పెరగడం, పొట్ట ముందరికి రావడం, కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. వీటిని బట్టి మనము గుర్తుపట్టచ్చు. లేదంటే మనము స్కానింగ్ చేస్తే స్కానింగ్లో డాక్టర్ కూడా చెప్తాడు ఈ అబ్డామిన్ స్కాన్. ఓకేనా? మామూలుగా హెల్తీగా ఫ్యాటీ లివర్ ఇలా ఉండాలి. అయితే బరువు ఎక్కువగా ఉంటే క్రమంగా తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది వీళ్ళకు. ఎందుకంటే బరువు తగ్గించుకోవాలి. సాధారణంగా శరీర బరువులో సుమారు 5 నుంచి 10% తగ్గడము లివర్ కొవ్వు తగ్గడానికి సాయం చేస్తుందండి. మన శరీరంలో 5 నుంచి 10% తగ్గాలంటే లివర్ కొవ్వు తగ్గడానికి పనిచేస్తుంది. రోజుకు 30 నుంచి 45 నిమిషాలు వేగంగా నడవండి. వారానికి కనీసం 5 రోజులు మనం నడవడం మొదలుపెట్టాలి తగ్గాలంటే. ఎక్కువ స్వీట్లు, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసులు పూర్తిగా తగ్గించాలి. బియ్యం, అంటే చెప్తున్నా కదా, బియ్యం పరిమాణం తగ్గించి కూరగాయలు, పప్పులు, ప్రోటీన్ పెంచాలి. వేయించిన పదార్థాలు, బేకరీ ఫుడ్స్, అధిక నూనె తగ్గించాలి. మద్యం తీసుకుంటే, అంటే మద్యం అంటే ఏంటి తెలుసు కదా మీ అందరికీ? చెప్పండి సార్ వెంకటేశ్వర, మద్యం అంటే ఏంటిది? మద్యం అంటే ఏంటి వెంకటేశ్వరు? డ్రింక్సా? డ్రింకా? ఏం డ్రింక్? బ్రాందీ, విస్కీ, సారాయి, ఓకే, ఆల్కహాలిక్ డ్రింక్. ఓకేనా? ఆల్కహాలిక్. ఆల్కహాల్ డ్రింక్. అది తీసుకునే వాళ్ళైతే పూర్తిగా మానేయాలి కదా. మనము మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దానికి కొన్ని టాబ్లెట్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ, లేకుంటే డిటాక్స్ డ్రింక్స్ కానీ తాగమని చెప్తారా, ఇవి చెప్తూ చేయాలి. చేస్తే మనం తగ్గించుకోవచ్చు. అయితే మనము లివర్, మనం దాన్ని ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, ఎల్ఎఫ్టీ అని చేస్తాం మనము. దాంతో గుర్తుపట్టవచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామన్ చేసుకోవచ్చు. బ్లడ్ షుగర్, హెచ్బిఏవన్సీ చేసి గుర్తుపట్టవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ చేసి గుర్తుపెట్టవచ్చు. అవసరమైతే డాక్టరు ఫైబ్రో స్కాన్ కూడా చేస్తాడు, అంటే ప్రాబ్లం ఉంది అనుకుంటే. అయితే ఆ, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు చెప్పగలిగితే చెప్పండి. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరైనా ఒకటి చెప్పండి. చెప్పండి, విన్నారు కదా, ఇప్పుడు మనం చెప్పి మాట్లాడుకున్నాం కదా, ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఎక్కువగా కొవ్వు పెరగపోయేదాన్ని ఫ్యాటీ లివర్. ఎక్కువ కొవ్వు పేరుకుపోయేదాన్ని కాదు సార్, ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? చెప్పండి, ఎవరైనా ఒకటి చెప్పండి బాబు, చెప్పండి. టైం అయిపోతుంది. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? మీరు చెప్పింది కరెక్టే కానీ చెప్పాల్సిన చోట చెప్పలేదు సార్. ఎక్కడ పేరుకపోతుంది కొవ్వు? కొవ్వు ఎక్కువ ఎక్కడ చోట పేరుకుపోతుంది?
లివర్లో సార్. రైట్. ఎక్కువ కొవ్వు పేరుకపోతే దాన్ని మనము ఫ్యాటీ లివర్ అని అంటాం. అధిక కొవ్వు అంటే అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఇది ఎక్కువ బరువు, పొట్ట కొవ్వు, షుగరు, అధిక ట్రైగ్లిసరైడ్స్, వ్యాయామం లేకపోవడం, అధిక చక్కెర, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి కారణాల వల్ల ఇది వస్తుంది. ప్రారంభ దశల్లో కొంతమందికి లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇది రావచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఫ్యాటీ లివర్ ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు కనిపించవచ్చు? ఎలాంటి లక్షణాలు ఉంటాయి చెప్పండి? లక్ష్మి చెప్పురా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం, ఫ్యాటీ లివర్ ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? కడుపు అదే పొట్ట ముందరకు వస్తుంది కదండి. ఓకే. అలసట, నీరసం రాసుకుంటున్నారా పెన్ను పేపర్ పెట్టుకొని? అలసట ఉంటుంది, వాళ్ళకు నీరసం ఉంటుంది, పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది, కుడివైపు పొట్టలో బరువుగా లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది, అధిక బరువు లేదా పొట్టలో కొవ్వు పెరుగుతుంది, జీర్ణ సమస్యలు ఎక్కువ వస్తాయి. అయితే ఫ్యాటీ లివర్ తగ్గించడానికి డాక్టర్ ఇచ్చే సప్లిమెంట్స్ కానీ మందులతో పాటుగా అయితే వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళను బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోమని చెప్పడం. అంటే బ్యాలెన్స్ ఫుడ్ అంటే తెలుసు కదా మీ అందరికి కూడా. చక్కెర పానీయాలు, స్వీట్లు, బేకరీ ఫుడ్ తగ్గించమని చెప్పడము, కూరగాయలు, పప్పులు, సరిపడా ప్రోటీన్ తీసుకోమని చెప్పడము, రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ నడవమని చెప్పడము, లేకుంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్పడము, బరువు ఎక్కువ ఉంటే క్రమంగా తగ్గాలి, ఖచ్చితంగా తగ్గాలని చెప్పడము, ఈ మందు తాగే వాళ్ళైతే మందు తాగమని తాగడం మానేయమని చెప్పాలి, మంచి నిద్ర, సరిపోయేంత నీళ్లు తీసుకోవాలి. ఇవి మనం వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చెప్పాల్సిన బాధ్యతలు. వెల్నెస్ ఎక్స్పర్ట్ అంటే వ్యాధిని నిర్ధారించడం కానీ మందులు సూచించడం కానీ కాదు, ఆరోగ్యకరమైన జీవన శైలి గురించి అవగాహన కల్పించి అవసరమైతే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించమని చెప్పడము మన బాధ్యత అన్నమాట. ఫ్యాటీ లివర్ గురించి మీకు సమగ్ర సమాచారం అందింది మనకి ఇప్పుడు. ఓకేనా? ఈ సంవత్సరం ముందుకెళ్దాం. ఓకే, ఇంకా వ్యూవర్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి ఫ్యాటీ లివర్ గురించి. ప్లస్ నేను రేపు మళ్ళీ ఏం సబ్జెక్ట్ చెప్పాలో ఆ సబ్జెక్ట్ గురించి మీరు ముందే నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను కామెంట్ రూపంలో. ఓకే, ఇప్పుడు మనం వెళ్దాం.